ఐదు సంవత్సరాలు చాలా విజయవంతంగా మోడీ ఆధ్వర్యంలో బీజేపీ పాలన విజయవంతమైందని చెప్పుకోవచ్చు. సో అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ సింగిల్ పార్టీగా ఆవిర్భవించే అవకాశం ఉందా? 2014 ఎన్నికలు పోయే ముందు మోదీ చరిస్మా ఏదైతే దేశవ్యాప్తంగా ఆ రోజు మోదీ కావాలని కోరుకున్నారో దానికి అనుగుణంగానే ప్రజలు తీర్పునిచ్చారు, గెలిపించారు. ఈ 5 సంవత్సరాల పాలన చూసిన తర్వాత మోదీ చరిస్మా ఇంకా హెస్ బికమ్ వన్ ఆఫ్ ద పాపులిస్టిక్ లీడర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ నాయకుడిగా మారు. వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలు, తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, దాంతో పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఇవన్నీ కూడా ఫలితాలు ఇచ్చాయి. ఫలాలు అందుకున్న వాళ్ళు దాదాపు 22 కోట్ల మంది వాళ్ళ వ్యక్తిగతంగా నేరుగా మోదీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులను కూడా మోదీ గారు డిజిటల్ కాంటాక్ట్, ఫిజికల్ కాంటాక్ట్ అన్ని వర్గాల ప్రజలతో సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో పనిచేశారు. ఖచ్చితంగా గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. ఎందుకంటే మాకు 22 కోట్ల మంది లబ్ధిదారులు, మాకున్నటువంటి 17 కోట్ల మంది ఏదైతే ఇవాళ ప్రాథమిక సభ్యులు ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని మేము ప్రచారం ఏదైతే చేపడుతున్నామో ప్రజలు గతంలో ఉన్నటువంటి ఓట్ల కంటే కూడా ఎక్కువ శాతం ఓట్లు వచ్చేదానికి ఉంది. సీట్లు కూడా పెరుగుతాయనేటువంటి నమ్మకం మాకున్నది. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాదు, స్వతహాగా ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పాటు చేయడమని ఖాయమని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. లక్ష్మణ్ గారు, మీరు అన్నట్లు మోడీకి చరిష్మా ఒకప్పుడు ఉండేది. ఈ మధ్యకాలంలో చరిష్మా తగ్గింది అని ప్రతిపక్షాలు అయితేనేమి ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి భావన ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జీఎస్టీ రూపంలో అయితేనేమి, పెద్ద నోట్ల రద్దు అయితేనేమి, తర్వాత ఇతరత్రా కొన్ని కార్యక్రమాల ద్వారా మోడీ ఓన్లీ మభ్యపెట్టే కార్యక్రమాలకు మాత్రమే చేయూతనిస్తున్నారు. నల్లధనాన్ని తీసుకొచ్చి రాష్ట్రం అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఉపయోగపడతానన్న మోడీ మాటలు ఏమైనాయి అని చెప్పి విమర్శిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో చరిష్మా పెరిగిందంటారా? విమర్శకులకు ఒకటే సమాధానం జ్ఞానేశ్వర్ గారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం మేము 5 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. క్రమేణా వారు చేసినటువంటి అభివృద్ధి పనులు, తీసుకున్న నిర్ణయాలు, కార్యక్రమాలే కాకుండా జీఎస్టీ లేదా డిమానిటైజేషన్, ఆ తర్వాత మరి ఈరోజు జరుగుతున్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 10% రిజర్వేషన్ కానీ, ఇవన్నీ నిర్ణయాలు కూడా ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. తత్ఫలితంగా 21 రాష్ట్రాల్లో అధికారంలో రాగలిగినాం. దేశంలో స్వాతంత్రం తర్వాత ఏ ఒక్క పార్టీ 20 రాష్ట్రాల్లో అధికారంలో వచ్చిన దాఖలాలు లేవు. అటువంటిది నరేంద్ర మోడీ నాయకత్వంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో రాగలిగినాం అంటే మీరు ఊహించుకోవచ్చు. గుజరాత్ లాంటి రాష్ట్రం ఏదైతే ఈరోజు పెద్ద నోట్ల రద్దు తర్వాత జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత అహ్మదాబాద్ లాంటి ప్రాంతాల్లో గెలిచామంటే వర్తకులు, వ్యాపారస్తులు ఎవరి పక్కనలో తేలిపోతూ ఉన్నారు. కాబట్టి విమర్శకులకు ఎజెండా లేదు ఇవాళ. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చిన్న పార్టీ అవినీతి మీద ఆరోపణ లేదు, పారదర్శకతతోని జవాబుదారితో పనిచేస్తున్నారు. ఇవాళ జీఎస్టీ ప్రవేశపెట్టిన 1 లక్ష కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వానికి ఖజానాకు రాబడి పెరిగింది. అంతేకాకుండా ఇవాళ పెద్ద నోట్ల రద్దు, డిమానిటైజేషన్ తర్వాత ఆదాయ పరిమితి పరిధిలోకి వచ్చిన వాళ్ళు అదనంగా ఇవాళ రెట్టింపు అయినారు. ఈరోజు గతంలో 10 లక్షల మంది ఉన్నటువంటి ఆదాయం కట్టేటువంటి పన్ను కట్టే వాళ్ళు, పన్ను ఎగవేతదారులు అందరూ కూడా పన్ను కట్టే పరిధిలోకి వచ్చి ఆదాయం పెంచుకున్నారు. అందుకనే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 సంవత్సరాలు ఆర్థికంగా పరిపుష్టి చేసి ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని అంతా చేసి పారదర్శకత, బొగ్గు వేలం చేస్తే పారదర్శకత, 2G స్పెక్ట్రమ్ వేలం వేస్తే ఎక్కడ చిన్నపాటి అవకాశం లేదు, లోచుకులు లేవు, లోపాలు లేవు. అందుకనే ప్రభుత్వ ఖజానా పెరిగిన దాని వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం కింద ఈరోజు 2,000 రూపాయలు, 6,000 రూపాయలు 3 విడతల్లో ఇస్తున్నారంటే ఇది ఎలా సాధ్యమైంది మీరు అంచుకోండి. ఇవాళ అనార్గనైజ్డ్ సెక్టర్స్, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు వీళ్ళందరూ కూడా 3,000 రూపాయల పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఉద్యోగస్తులకు, మధ్యతరగతి కుటుంబాలకు ఇవాళ ఆదాయ పరిమితి 2.5 లక్షల నుంచి 5 లక్షలు ఏకంగా పెంచిన చరిత్ర మొదటిసారి నరేంద్ర మోడీ. ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ను రెట్టింపు చేసిన దాఖలేదు. ఇవన్నీ చూసినట్టయితే మోదీ చరిస్మా పెరుగుతుంది. సర్జికల్ స్ట్రైక్స్ ఇవాళ మోదీ తీసుకున్న నిర్ణయాల వల్ల వైమానిక దళాలు ఏవైతే దాడులు చేశారో, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారో, ఒక్కసారిగా ఉరి సంఘటన కానివ్వండి, లేదా మొన్న పుల్వామా తర్వాత జరిగిన సంఘటనలు కానివ్వండి, ఇవాళ ప్రజలంతా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు, సుస్థిర ప్రభుత్వం మోదీ వల్లనే సాధ్యమనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. తెలంగాణ అతీతం కాదు కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏనే స్వతహాగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని చెప్పి కూడా నేను భావిస్తాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.